ఓం నమ శివాయ. శివుడు శివుడు అంటే రూపం కాదు, శివుడు అంటే ఒక శక్తి, శివుడు అంటే ఒక తత్వము, శివుడు అంటే జీవన విధానము. శుభాన్ని ప్రసాదించేవారు శివుడు, శాంతిని ప్రసాదించేవారు శివుడు, అంతరంగ శుద్ధిని కలిగించేవారు శివుడు, అహంకారాన్ని కరిగించేవారు శివుడు. శివుడు అంటే ధ్యానం, శివుడు అంటే మౌనం, శివుడు అంటే అవగాహన, శివుడు అంటే సత్యం. శివుడు బయట ఉన్న శక్తి కాదు, మన లోపలే ఉన్న చైతన్యం శివుడు. మన శ్వాసలో ఉన్న స్పందన శివుడు, మన ఆలోచనల్లో ఉన్న నిశ్శబ్దం శివుడు, మన ఆత్మలో ఉన్న పరమార్థం శివుడు. శివుడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం, కానీ శివుడిని చేరుకోవడం చాలా సులభం. అందుకే శివుడు భక్త సులభుడు, ఆశ్రయదాత, కరుణాసాగరుడు శివుడు. శివుడు విభూతిని ధరిస్తూ జీవన సత్యాన్ని గుర్తు చేస్తాడు. శివుడు మౌనంతో మహాజ్ఞానం బోధిస్తారు. నిశ్చలంగా ఉండి సృష్టిని నడిపించేది శివుడే. కాలాన్ని నియంత్రిస్తూ కాలాతీతుడుగా నిలిచేవారు పరమశివుడు. శివతత్వం అంటే భయం కాదు, శివతత్వం అంటే ధైర్యము, శివతత్వం అంటే శరణాగతి, శివతత్వం అంటే విముక్తి. శివుడిని భక్తితో పూజించాలంటే బంగారం అవసరం లేదు, వెండి అవసరం లేదు, విలువైన ద్రవ్యాలు అవసరం లేదు. శుద్ధమైన మనసొక్కటి చాలు, నిష్కల్మషమైన భావన చాలు, ఒక్క క్షణం అహంకారాన్ని వదిలేస్తే చాలు. ఒక్కసారి శివ, ఓం నమ శివాయ అని అంతరంగంలో పిలిస్తే చాలు. అక్కడే పూజ ప్రారంభమవుతుంది, అక్కడే అభిషేకం జరుగుతుంది, అక్కడే ఆలయం అవుతుంది, అక్కడే కైలాసం అవుతుంది. శివ పూజ అంటే బయట చేసే ఆచారం కాదు, లోపల జరిగే పరివర్తన. శివారాధన అంటే పువ్వులు కాదు, పవిత్రమైన భావన. శివభక్తి అంటే దీపాలు వెలిగించడం కాదు, దివ్యమైన దృష్టి. అందుకే శివుడు ఒక దేవుడు మాత్రమే కాదు, శివుడు ఒక మార్గం, శివుడు ఒక జీవన తత్వం, శివుడు ఒక మోక్ష పదం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది రూపంలో ఉన్న శివుడిని కాదు, తత్వంలో ఉన్న శివుడిని. ఆచారంలో ఉన్న శివుడిని కాదు, అంతరంగంలో ఉన్న శివుడిని. పూజలో ఉన్న శివుడిని కాదు, ప్రజ్ఞలో ఉన్న శివుడిని. ఇదే శివతత్వం, ఇదే శివ రహస్యం, ఇదే శివ మానస పూజ యొక్క అసలైన భావార్థం. ఇప్పుడు ప్రారంభిద్దాం. శబ్దంతో కాదు, మౌనంతో, ఆచారంతో కాదు, అనుభూతితో, బయట కాదు, మనసులోనే. ఓం నమ శివాయ, శివాయ నమః. శివుడంటే ఒక అర్థం కాదు, శివుడంటే ఒక అనుభూతి. శివుడంటే శుభం, శివుడంటే సౌమ్యం, శివుడంటే మంగళం. ఆయనపై ఒక్క మచ్చ లేదు. కలంకం తెలియని పరమ పవిత్రుడు పరమశివుడు. రూపం ఉన్నట్టే కనిపిస్తాడు, కానీ రూపానికి అతీతుడు శివుడే. కాలం ఆయన ముందు నిలబడుతుంది, కాలమే ఆయనలో లయమవుతుంది. అందుకే శివుడు కాలాతీతుడు. మనలో దాగి ఉన్న ప్రతి భావనను చూసేది శివుడు, మనలో దాగి ఉన్న ప్రతి బాధను వినేది శివుడు, మనలో ఉన్న ప్రతి ఆర్తిని అనుభవించేది శివుడు. అందుకే శివుడే సర్వంతర్యామి. వేదాలు శివుడిని రుద్రుడు అన్నాయి, కానీ ఆయన రుద్రత్వం కోపం కాదు, ఆయన కరుణతో కూడిన కఠినత్వము. అది నాశనం కాదు, అది పరివర్తన. శివుడిని చేరుకోవడానికి పెద్ద పూజలు అవసరం లేదు, పెద్ద ఆడంబరాలు అవసరం లేదు. ఒక్క కన్నీటి చుక్క చాలు, ఒక్క నిజమైన మనసు చాలు. ఒక్కసారి అంతరంగంలో శివ, ఓం నమ శివాయ అని పిలిస్తే చాలు. శివుడు లింగరూపాన్ని ధరించాడు, ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి చివరకు ఒకే చోట లయమవుతుంది. జననం ఉన్నదంతా చివరికి మౌనంలో కలిసిపోతుంది, రూపం ఉన్నదంతా చివరకు నిరాకారంలో లీనమవుతుంది. ప్రళయం వచ్చినప్పుడు సమస్త విశ్వం ఒకే బిందువుగా మారుతుంది. ఆ బిందువే శివలింగము, ఆ శివలింగమే పరమ సత్యము. ఇది రాయి కాదు, రూపం కాదు, శిల్పం కాదు, ఒక చైతన్యము, అనంత తత్వం. భూమి శివుడికి ఆధారం, ఆకాశం శివుడికి ఆశ్రయం, జీవితం శివుడికి లయం, మరణం శివుడిలోకి మార్గం. లింగం అంటే దేవాలయం కాదు, లింగం అంటే విశ్వగర్భం, లింగం అంటే జీవన సత్యం, శివలింగం అంటే మోక్ష ద్వారం. శుద్ధ ధవలుడు శివుడు అంటే శివుడు తెల్లగా ఉంటాడు. ఆ తెలుపు రంగు అందం కోసం కాదు, ఆ తెలుపు రంగు అర్థం కోసం. కర్పూరంలా కరిగిపోవడానికి, హిమంలా కరుగుతూ ప్రవహించడానికి, పవిత్రంగా జీవించడానికి శివుడు శ్వేతవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు. తెలుపు రంగు అంటే శుద్ధత, తెలుపు అంటే సహనం, తెలుపు అంటే విశాలత, తెలుపు అంటే క్షమ. అన్ని రంగులు తెలుపులో నుంచే పడతాయి, మళ్ళీ తెలుపులోకి లీనమైపోతాయి. అలాగే ఈ జీవితం కూడా శివుడి నుంచే వచ్చింది, మళ్ళీ శివుడిలోకే వెళ్ళిపోతుంది. శివుడి నుదుటిపై విభూది ఉంటుంది, అది అలంకారం కాదు, అది జ్ఞానబోధ. ఎంత అందంగా ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత వైభవం ఉన్నా చివరికి మిగిలేది ఒక్క బూడిదే. ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ పేరు శాశ్వతం కాదు, ఈ పదవి శాశ్వతం కాదు, ఈ సంపద శాశ్వతం కాదు. అన్నీ కాలిపోతాయి, అన్నీ కరిగిపోతాయి, అన్నీ లయమైపోతాయి. మిగిలేది ఒకే ఒక్క సత్యం మాత్రమే, ఆత్మ. అందుకే శివుడు విభూతిని ధరిస్తాడు, మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొల్పేందుకు. నీ అహంకారం కరిగిపోతుంది, నీ గర్వం కూలిపోతుంది, నీ దేహం మాయమైపోతుంది, కానీ నీ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది అని మనకు గుర్తు చేయడానికి. వైరాగ్యం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, వైరాగ్యం అంటే అహంకారాన్ని వదిలేయడం, వైరాగ్యం అంటే అసత్యాన్ని వదిలేయడం, వైరాగ్యం అంటే అబద్ధపు జీవితాన్ని వదిలేయడం. అదే శివబోధ, అదే శివతత్వము, అదే శివ మార్గము. శివుడి తలపై నెలవంక ఉంటుంది, చంద్రశేఖరుడు ఉంటాడు. చంద్రుడు కాలానికి ప్రతీక. కాలం అంటే మార్పు, కాలం అంటే క్షయం, కాలం అంటే నాశనం. దక్షుడి శాపంతో చంద్రుడు క్షీణించాడు, చంద్రుడి కాంతి పోయింది, శక్తి పోయింది, వెలుగు చచ్చిపోయింది. అప్పుడు దేవతలందరూ శివుడిని వేడుకున్నారు. ఒకే ఒక్క కరుణతో చంద్రుడిని తన శరణులోకి తీసుకున్నాడు శివుడు. నీవు నశించవు, నిన్ను నశింపనివ్వను అని మౌనంగా ఆశ్రమించాడు శివుడు. పూర్తిగా నశించకుండా, పూర్తిగా బలపడ
కాపాడకుండా వృద్ధి క్షయం, క్షయం వృద్ధి, జీవితంలో మనిషి శ్వాసల ఉదయం సాయంత్రంలో చంద్రుని ఒక కళను తీసుకొని తన తలపై ధరించాడు శివుడు. అర్థమేంటో తెలుసా? నీవు బలహీనుడవైతే నేనే నీ బలం అవుతాను, నీవు క్షీణిస్తే నేనే నీ ఆశ్రయం అవుతాను అన్నాడు శివుడు. అందుకే శివుడు చంద్రశేఖరుడు అయ్యాడు, అందుకే శివుడు ఆశ్రయదాత అయ్యాడు, అందుకే శివుడు కరుణామూర్తి అయ్యాడు. 3 కన్నులు కలిగిన వాడు త్రినేత్రుడు శివుడు. శివుడికి 3 నేత్రాలు, 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 అగ్ని. వెలుగు, చల్లదనం, అగ్ని, ఈ 3 కలిసి ఒక తత్వము. మధ్యలో ఉన్న అగ్ని నేత్రం కోపం కోసం కాదు, నాశనం కోసం కాదు. 3వ కన్ను జ్ఞానానికి ప్రతీక, అవగాహనకి ప్రతీక, అహంకార నాశనానికి ప్రతీక. అదే నేత్రంతోనే మన్మధుడు భస్మమయ్యాడు. కానీ అది ప్రేమ నాశనం కాదు, అది కామ నాశనం, అది వాంఛ నాశనం, అది మోహ నాశనం. అర్థం ఏంటంటే నీ లోపల ఉన్న కోరికలే నిన్ను బానిసగా మారుస్తాయి, నీ లోపల ఉన్న మోహమే నీ శత్రువు. శివుడు బయట శత్రువుల్ని కాల్చలేదు, శివుడు మనలోని అహంకారాన్ని కాల్చాడు, మనలోని అబద్ధాన్ని కాల్చాడు, మనలోని అంధకారాన్ని కాల్చాడు. అందుకే శివుడు త్రినేత్రుడు అయ్యాడు, అందుకే శివుడు కాల నియామకుడు, అందుకే శివుడు జ్ఞానమూర్తి అయ్యాడు. శివుడి తలపై గంగమ్మ తల్లి దర్శనమిస్తుంది. గంగ భూమికి దిగడం అంటే వెలుగు చీకట్లోకి రావడం, పవిత్రత పాపంలోకి రావడం, కరుణ కఠినతలోకి రావడము. భగీరథుని కన్నీళ్లకు స్పందించి గంగమ్మ తల్లిని భూమికి దించాలనుకున్నాడు శివుడు. కానీ గంగా ప్రవాహం ఒక ప్రళయం, గంగ వేగం వినాశనం. అందుకే శివుడు ఆ గంగను నేరుగా భూమిపై పడనివ్వలేదు, ముందుగా తన జటాజూటంలో ఆపాడు. తన శరీరంపై భారం వేసుకున్నాడు శివుడు, లోకాన్ని కాపాడాడు శివుడు. ఆ తర్వాతే గంగను భూమిపై విడిచిపెట్టాడు శివుడు. అందుకే శివుడు గంగాధరుడు అయ్యాడు, అందుకే శివుడు త్యాగమూర్తి అయ్యాడు. కంఠంలో కాలకూట విషం ఉంటుంది శివుడికి, నీలకంఠుడయ్యాడు శివుడు. క్షీరసాగరంలో విషం పుట్టింది, అది లోకాలను కాల్చే విషం, అది జీవనాన్ని నాశనం చేసే విషం. అసురులు పారిపోయారు, లోకం వణికిపోయింది. కానీ శివుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ విషాన్ని చేతిలో పట్టుకోలేదు, భూమిపై పడేయలేదు, ఇతరుల మీద తోసి పడేయలేదు, తన కంఠంలోనే నిలుపుకున్నాడు శివుడు. ఆ కాలకూట విషాన్ని లోపలికి మింగలేదు, బయటికి వదలలేదు, తనలోనే ఆపుకున్నాడు. లోక బాధను నేనే మోస్తాను, లోక విషాన్ని నేనే భరిస్తాను, లోకం బ్రతకాలంటే నేను బాధపడినా సరే అంటూ ఆ కాలకూట విషాన్ని కంఠంలో నిలిపాడు శివుడు. అలా శివుడి కంఠం నీలంగా మారింది, శివుడు నీలకంఠుడయ్యాడు. నీలం రంగు విషం కాదు, నీలం త్యాగానికి గుర్తు, నీలం కరుణకు గుర్తు, నీలం ప్రేమకు గుర్తు. శివుడు మహాదేవుడు మాత్రమే కాదు, శివుడే లోకానికి తండ్రి, శివుడే ఆశ్రయం, శివుడే లోకరక్షకుడు, శివుడే త్యాగానికి గుర్తు, శివుడే కరుణకి గుర్తు. మన బాధను చూసి భయపడని దేవాది దేవుడు శివుడు, మన కన్నీళ్లను చూసి దూరంగా పోని దేవాది దేవుడు శివుడు, మన పాపాన్ని చూసి ద్వేషించని దేవుడు శివుడే, మన ఆసక్తిని చూసి వదిలేయని దేవుడు శివుడే. అందుకే శివుడు మహాదేవుడయ్యాడు, అందుకే శివుడు మహాత్యాగి అయ్యాడు, శివుడు మహాకరుణమూర్తి అయ్యాడు. శివుడు నాగభూషణుడు, శివుడు సర్పాలకు భయపడలేదు, శివుడు సర్పాలను దూషించలేదు, శివుడు సర్పాలను త్రోసిపుచ్చలేదు, వాటిని తన కంఠంలో పెట్టుకున్నాడు, తన దేహంపై అలంకారాలుగా మార్చుకున్నాడు. అర్థమేంటో తెలుసా? నీవు భయపడే శక్తినే నేను రక్షణగా మారుస్తున్నాను, నీవు ద్వేషించే దానినే నేను దైవత్వంగా మారుస్తున్నాను. ఈ సృష్టిలో చిన్న జీవం లేదు, ఈ సృష్టిలో తక్కువ జీవం లేదు, ఈ సృష్టిలో అశుద్ధ జీవం లేదు. అన్నీ శివుడి సృష్టి, అన్నీ శివుడి రూపాలే. నాగులు భయం కాదు, నాగులు ఒక శక్తి, నాగులు చైతన్యం, నాగులు కుండలిని శక్తికి ప్రతీక. మన లోపల నిద్రిస్తున్న శక్తి, మన ఆత్మలో దాగున్న దైవత్వం. అందుకే శివుడు నాగభూషణుడు, అందుకే శివుడు జీవన సమానత్వానికి ప్రతీక, అందుకే శివుడు కరుణా స్వరూపుడు. త్రిశూలధారి శివుడు, శివుడి చేతిలో త్రిశూలం ఆయుధం కాదు, అది నాశనం కోసం కాదు, అది హింస కోసం కాదు, అది సమతుల్యత కోసం, అది నియంత్రణ కోసం, అది విముక్తి కోసం. సృష్టి స్థితి లయం, ఈ 3 కలిపి ఒకే శక్తిగా, ఒకే ఆయుధం, ఒకే తత్వం. సాత్వికం, రాజసం, తామసం. మన లోపల తిరిగే 3 గుణాలు ఇవి. మన మనసులో పోరాడే 3 శక్తులు త్రిశూలం. త్రిశూలం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కర్మల్ని నేనే కరిగిస్తాను, నీ బాధల్ని నేనే భరిస్తాను, నీ తాపత్రయాల్ని నేనే శాంతింపజేస్తాను. ప్రారబ్ధమైన, సంచితమైన, ఆగామి అయినా శివకృప ముందు అన్నీ శూన్యమే. అది భౌతిక బాధ అయినా, అది దైవిక బాధ అయినా, అది ఆధ్యాత్మిక వేదన అయినా శివనామ స్మరణ ముందు అన్నీ కరిగిపోతాయి. త్రిశూలం అంటే భయం కాదు, త్రిశూలం అంటే భరోసా, త్రిశూలం అంటే రక్షణ, త్రిశూలం అంటే మోక్ష మార్గం. ఇక శివుడి యొక్క డమరుకం, డమరుకం ఒక వాద్యం కాదు, ఒక శబ్ద సృష్టి. అది భాష కాదు, అది భావ ప్రకటన, అది సంగీతం కాదు, అది జ్ఞాన ప్రవాహం. లోపల ఉన్న జ్ఞానం బయటికి వచ్చినప్పుడే వెలుగు అవుతుంది, మౌనం మాటగా మారినప్పుడే మార్గం అవుతుంది. శివుడు డమరుక నాదంతో ప్రపంచానికి శబ్దం ఇచ్చాడు, భాష ఇచ్చాడు, వ్యాకరణం ఇచ్చాడు, జ్ఞానానికి ఆకారం ఇచ్చాడు. డమరుక నాదం అంటే ఆత్మను మేలుకొల్పడము, అంతరంగ జాగృతి, చైతన్య స్పందన. శివ మానస పూజ అంటే కన్నీళ్లతో కూడిన శరణాగతి. చెంబడి నీళ్లు చాలు, ఒక్క చుక్క కన్నీరు చాలు, ఒక్క నిమిషం మౌనం చాలు, ఒక్కసారి శివ అన్న పిలుపు చాలు. పువ్వులు లేకపోయినా పూజ అవుతుంది, ద్రవ్యాలు లేకపోయినా అభిషేకం అవుతుంది, ఆలయం లేకపోయినా దర్శనం అవుతుంది. ఎందుకంటే నిజమైన ఆలయం మన మనసే, నిజమైన శివలింగం మన మనసులోనే
ఉంది. నిజమైన కైలాసం మన హృదయంలోనే ఉంది. కలియుగంలో నడిచే పూజ అవసరం లేదు, ఆడంబరం ఆచారాలు అవసరం లేదు. స్మరణ చాలు, శివనామ స్మరణ చాలు, శరణాగతి చాలు, శివనామం చాలు. అందుకే ఆది శంకరుడు చెప్పారు, మనసులోనే శివుడికి పూజ చేయండి, మనసులోనే శివుడిని ప్రతిష్ఠించండి. అదే శివ మానస పూజ, అదే మోక్ష మార్గం, అదే శివానుభూతి, అదే శివ సాక్షాత్కారము. కన్నులు మూసుకుంటే చాలు లోకం మాయమవుతుంది, మనసు మౌనం అవుతుంది, హృదయం ఆలయం అవుతుంది. మనసులోనే మహాదేవుడికి మహాభిషేకం జరుగుతుంది. నీళ్లతో కాదు, మన కన్నీళ్లతో, పువ్వులతో కాదు, మన భావనలతో, ధూపంతో కాదు, మన శ్వాసతో. ఓ మహాదేవా, నిన్ను నేను ఆలయంలో వెతకడం లేదు, నిన్ను నేను శిలలో చూడడం లేదు, నా హృదయంలోనే ప్రతిష్ఠిస్తున్నాను. నా అహంకారాన్ని కరిగించి నీకు సింహాసనంగా మార్చాను. నా కన్నీళ్లను నీ అభిషేక జలాలుగా అర్పిస్తున్నాను. నా బాధలను పుష్పాలుగా సమర్పిస్తున్నాను. నా మౌనాన్ని నీకు ధూపంగా వెలిగిస్తున్నాను. నా శ్వాసను నీకు దీపంగా వెలిగిస్తున్నాను. నా అంతరంగాన్నే ఆలయంగా చేసి నిన్ను అందులోకి ఆహ్వానిస్తున్నాను. పరమేశ్వర, దయచేయండి మహాదేవ, నా మనసులో కూర్చోండి, నా హృదయంలో నివసించండి, నా ఆత్మలో లీనమవ్వండి. మహాదేవ, నీకు నైవేద్యంగా పెట్టడానికి ఏమీ లేదు నా దగ్గర, కానీ నా భక్తి అనే ఆకలి ఉంది, నా ఆక్రందన ఉంది, నా ఆర్తి ఉంది. అవి నీకే అర్పిస్తున్నాను. నా కన్నీళ్ళు నీకు పాయసం, నా వేదన నీకు భక్ష్యం, నా పూజ నీకు పానకం, నా శరణాగతి నీకు తాంబూలం. ఇవి స్వీకరించండి పరమేశ్వర. నన్ను నిరాకరించవద్దు, నన్ను దూరం పెట్టవద్దు, నన్ను ఒంటరిగా వదిలేయవద్దు ఈశ్వర. ఓ పరమేశ్వర, నిన్ను వినోదింపజేయడానికి నా మాటలే సంగీతము, నా శ్వాసలే నాదము, నా హృదయ స్పందనే లయ. నేను నర్తించలేను, కానీ నా జీవితం నీ ముందు నర్తిస్తుంది. నేను స్తుతించలేను, కానీ నా ప్రతి శ్వాస నీ నామమే పలుకుతుంది శివ. నేను పూజించలేను, కానీ నా కన్నీళ్ళే నీకు అభిషేకం అవుతున్నాయి. నేను చేయగలిగింది ఒక్కటే ఈశ్వర, మీ కాళ్ళ మీద పడి నమస్కరించడం, కరిగిపోవడం, శరణాగతి చెందడం. శంభో శంకర, నా ఆత్మవు నీవే శంకర, నా బుద్ధికి వెలుగు నీవే ఈశ్వర, నా శ్వాసకు శక్తి మహాదేవ నీవే, నా జీవనానికి అర్థం నీవే, నా శరీరం నీ ఆలయం, నా హృదయం నీ సింహాసనం, నా జీవితమే నీ పూజ, నా ప్రయాణమే నీకు ప్రదక్షిణ. నేను వేసే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణ, నేను పలికే ప్రతి మాట నీకే, నేను చేసే ప్రతి పని నీకే, నేను అనుభవించే ప్రతి క్షణం నీదే ఈశ్వర. నా నిద్రే సమాధి, నా మౌనమే ధ్యానము, నా జీవనమే ఆరాధన. ఓ మహాదేవ, నా చేతులతో చేసిన తప్పులన్నింటినీ, నా కాళ్ళతో నడిపించిన దారులన్నింటినీ, నా మాటలతో చేసిన గాయాలన్నింటినీ, నా ఆలోచనలతో చేసిన పాపాలన్నింటినీ, తెలిసి చేసిన, తెలియక చేసిన, బలహీనతతో చేసిన, అజ్ఞానంతో చేసిన అన్నింటినీ క్షమించు ఈశ్వర. నన్ను న్యాయస్థానంలో నిలబెట్టవద్దు, నన్ను దండించవద్దు, నన్ను వదిలేయవద్దు పరమేశ్వర. నన్ను నీ వెడిలోకి తీసుకో ఈశ్వర. నన్ను అక్కున చేర్చుకో తండ్రి, నన్ను నీ శరణులో దాచుకో ఈశ్వర. లోకం నన్ను వదిలినా పర్వాలేదు ఈశ్వర, మనుషులు నన్ను తిరస్కరించినా పర్వాలేదు, సమాజం నన్ను దూరం పెట్టినా పర్వాలేదు, నీవు మాత్రం నన్ను వదిలిపెట్టవద్దు శివ. నీవు మాత్రం నన్ను దూరం పెట్టవద్దు శివ. నీవు మాత్రం నన్ను ఒంటరి వాణ్ణి చేయవద్దు శివ. నాకు దేవుడు కావాలి కాదు, నాకు నీవే తండ్రి కావాలి. నాకు వరాలు కావాలి కాదు, నాకు నీ చెయ్యి కావాలి. నాకు స్వర్గం కావాలి కాదు, నాకు నీ శరణ కావాలి శివ. నాకు సర్వం నీవే కావాలి. ఓం నమః శివాయ. శివాయ నమః. శివమే జీవితం, శివమే శరణం, శివమే సత్యం, శివమే సాక్ష్యం, శివమే మోక్షం. మనిషి బయట దేవుడిని వెతుకుతుంటాడు, కానీ శివుడు మన లోపలే ఉంటాడు. మనిషి ఆలయాల మధ్య తిరుగుతూ ఉంటాడు, కానీ శివుడు మన మనసులోనే నివసిస్తాడు. మనిషి పూజలు చేస్తుంటాడు, కానీ శివుడు భావన చూస్తాడు. మనిషి ద్రవ్యాలు అర్పిస్తూ ఉంటాడు, కానీ శివుడు భక్తుడి యొక్క హృదయం కోరుకుంటాడు. ఈ వీడియో మనకు నేర్పిన ఒకే ఒక్క సత్యం ఏంటో తెలుసా? శివభక్తి అంటే ఆచారం కాదు, ఆత్మశుద్ధి. శివారాధన అంటే పూజ కాదు, పరివర్తన. శివనామ స్మరణ అంటే మాట కాదు, మార్పు. శివ పూజ అంటే పూలు కాదు, పవిత్రమైన భావన. శివుడు మనల్ని అడిగేది ఏమీ కాదు, మన దగ్గర నుంచి ఆశించేది ఏమీ లేదు. కేవలం ఒక్కటే కోరుకుంటాడు, నిజమైన మనసు, నిష్కల్మషమైన హృదయం, అహంకార రహిత జీవితం, కరుణతో నిండిన ఆత్మ. మన జీవితంలో బాధ వచ్చినప్పుడు శివుణ్ణి నిందించకూడదు, మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు శివుణ్ణి ప్రశ్నించకూడదు. ఎందుకంటే శివుడు మనల్ని శిక్షించడు, ఆయన మనల్ని తయారు చేస్తున్నాడు. శివుడు మనల్ని విరగొట్టడు, శివుడు మనల్ని మార్చుతాడు. శివుడు మనల్ని కూల్చడు, శివుడు మనల్ని నిర్మిస్తాడు. బాధ అంటే శాపం కాదు, బాధ అంటే శిక్ష కాదు, బాధ అంటే అంతం కాదు. బాధ అంటే శివుడి పాఠం, బాధ అంటే శివుడి మార్గం, బాధ అంటే శివుడి శుద్ధి. ఈ వీడియో మనకు చెప్పే అసలైన సందేశం ఏంటో తెలుసా? శివుడు భయానికి ప్రతీక కాదు, భరోసాకు ప్రతీక. శివుడు శిక్షకు ప్రతీక కాదు, శరణాగతికి ప్రతీక. శివుడు నాశనానికి ప్రతీక కాదు, నిర్మాణానికి ప్రతీక. శివుడు మృత్యువుకు ప్రతీక కాదు, మార్పుకు ప్రతీక. శివుడు అంటే భయం కాదు, శివుడంటే ధైర్యము. శివుడంటే దూరం కాదు, శివుడంటే దగ్గర. శివుడంటే దేవాలయం కాదు, శివుడంటే జీవితం. ఒక్కసారి మనసులో ప్రశ్నించుకుందాం మనకు మనమే. నేను చేసిన పని పవిత్రమైందా, అపవిత్రమైనదా? నేను పలికే మాట సత్యమా, అసత్యమా? నేను జీవించే జీవితం శివారాధననా కాదా? ఎందుకంటే శివభక్తి అంటే జపం కాదు,
కాదు, శివభక్తి అంటే జాగృతి. శివభక్తి అంటే దీపం కాదు, శివభక్తి అంటే దివ్య దృష్టి. శివారాధన అంటే ఆలయం కాదు, శివారాధన అంటే ఆత్మ పరిశుద్ధి. ఈ వీడియో చూసిన తర్వాత మన జీవితంలో ఒక్క మార్పు వచ్చినా చాలు, ఈ అహంకారం తగ్గితే చాలు, మనలో ద్వేషం కరిగినా చాలు, మన కన్నీరు ఆగినా చాలు, మన మనసు మారినా చాలు, ఒక జీవితం వెలుగులోకి వచ్చినా చాలు. అదే శివారాధన ఫలం, అదే శివభక్తి విజయం, అదే శివానుగ్రహం. శివుడంటే మనమే, మన మౌనమే శివుడు, మన క్షమ శివుడు, మన కరుణ శివుడు, మన సహనం శివుడు, మన సత్యం శివుడు, మన ప్రేమ శివుడు, మన జీవితమే శివుడు. శివమే జీవితం, శివమే శ్వాస, శివమే సత్యం, శివమే శరణం. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే, మీ మనసులో శివుణ్ణి అనుభవింపజేస్తే దయచేసి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. ఈ సందేశాన్ని మరొక హృదయానికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి పవిత్రమైన డివోషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కంటెంట్ కాదు, ఇది సందేశం. ఇది వీడియో కాదు, ఇది ఒక అనుభూతి. ఇది కథ కాదు, ఇది ఒక శివతత్వం. ఇది మాట కాదు, ఇది ఒక మార్పు. ఓం నమః శివాయ, శివాయ నమః. శివమే జీవితం, శివమే శరణం. హర హర మహాదేవ, శంభో శంకర.